హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీకాంత్ యూట్యూబ్ ఛానల్. సో గత 3 రోజుల నుంచి మా సార్ని చూస్తుంటే చాలా బిజీగా ఉన్నారు. ఏం మాట్లాడదామన్నా కూడా మాకు టైం కూడా ఇవ్వడం లేదు. సో ఏంటిది అసలు, దేనివల్ల బిజీగా ఉన్నారు? అసలు స్కూల్కి వచ్చినప్పటి నుంచి రాత్రి 7 గంటల వరకు 8 గంటల వరకు ఒక బిజీలో ఉంటున్నాడు. మరి ఏంటిది అసలు, ఏం విషయమో ఒకసారి అడిగి తెలుసుకుందాం. చూడండి ఒకసారి సార్ ఎంత బిజీగా ఉన్నారో, ఎన్ని ఫైల్స్ చేస్తున్నారు. హాయ్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. చెప్పండి సార్, 2-3 రోజుల నుంచి కనీసం మాట్లాడదామని చెప్పేసి అని ఎన్నిసార్లు వచ్చినా కూడా చాలా బిజీలో, ఎప్పుడు 10 మంది 20 మంది ఆఫీస్ రూమ్ లో. ఓపెన్ స్కూల్ లాస్ట్ డేట్ కదా, పిల్లలందరూ కూడా చాలా మంది వచ్చి ఎస్ఎస్సి ఇంటర్ అడ్మిషన్స్ చేసుకుంటున్నారు. సో అదేంటంటే ఒక్క డాక్యుమెంట్ మనం చేయడానికి దాదాపుగా 20 నిమిషాలు పడుతుంది. అదే బిజీలో ఉంటే క్లాసెస్ కూడా రావట్లేదు. అదే అందుకే ఇక 3 డేస్ నుంచి అంత వస్తున్నారు, అందరు కూర్చుంటున్నారు. బయట వరండాలో వెయిటింగ్ హాల్లో కూడా చాలా మంది కనబడుతున్నారు. మరి ఏమైనా జాతర ఏమైనా స్టార్ట్ చేస్తున్నారా, లేదంటే ఏమైనా ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారా అనుకున్నాను. సో ఓపెన్ స్కూల్ మరి ఏమైనా అడ్మిషన్ ఈసారి బాగానే అయినట్టున్నాయి కదా సార్? వస్తారు మనకి ఎవ్రీ ఎట్లయితే అట్లయితే. అదే నిన్న ఓటీపీ ప్రాబ్లం ఉండే కదా. ఓకే, నిన్న సర్వర్ బిజీ అని సర్వర్ బిజీ కాదు, ట్రాయ్ వాళ్ళ వల్ల ఏమైపోయిందంటే స్టూడెంట్స్కి ఓటీపీ రాలేదన్నమాట నిన్న. సో ఓటీపీ టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళది ఏదో ఇష్యూ వచ్చేసి స్టూడెంట్కి ఓటీపీ రాకపోవడం వల్ల ఏమైపోయిందంటే నిన్న లాస్ట్ డేట్ ఉండే. సో డైరెక్టర్ గారు ఏమనుకున్నామంటే 1 డే ఇస్తాడేమో అనుకున్నాం ఇవాళ. సో స్టూడెంట్స్కి అందరికి నువ్వు గట్టిగా ఏం చెప్పాలంటే, నిన్న ఓటీపీ ప్రాబ్లం రావడం వల్ల డైరెక్టర్ గారు డెసిషన్ తీసుకొని 12th నుంచి 16th దాకా డేట్ ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు అంటే పిల్లలకి అందరికి కూడా మళ్ళీ చెప్తున్నాను, 12th నుంచి 16th దాకా మళ్ళీ మీకు ఓపెన్ స్కూల్ డేట్ ఇచ్చిండు. సో 16th లాస్ట్ డేట్. అంత లోపల మీకు ఏమైనా అడ్మిషన్స్ ఉంటే కూడా చేసుకోవచ్చు. అదే బిజీగా అంతా అదే ఇవంతా అదే చేసుకుంటూ కూర్చున్నాను. ఎందుకంటే ఒక్క స్టూడెంట్ అడ్మిషన్ మిస్ అయినా కూడా వాడిని అకాడమిక్ ఇయర్ వేస్ట్ అవుతుంది కాబట్టి చేస్తా ఉన్నాను. అందుకోసమే క్లాసెస్ కూడా రాలేను. ఎట్లా అవుతుంది క్లాస్, ఎట్లా అవుతుంది? ఏముంది సార్, ఇక మీ బిజీ ఎక్కువ ఉండే అక్కడ. మాకు మా స్కూల్లో క్లాసెస్ లో పిల్లల సౌండ్ కంటే మీ సౌండ్ 3 డేస్ నుంచి అడ్మిషన్స్ కానీ దానికని నిండిపోతుండే. పిల్లలకి ఏంటంటే శ్రీకాంత్ సార్ అంటే ఒక నమ్మకం. మనం ఏంటంటే మళ్ళీ చెప్తున్నా, ఎందుకు నా దగ్గరకి చాలా మంది వస్తారంటే హైదరాబాద్లో ఏమన్నా కూడా నేను పూజ తప్పకుండా క్లాసెస్ చెప్తాను. ఎవ్రీ సండే మనం ఏంటంటే క్లాసెస్ చెప్తాము. క్లాసెస్తో పాటు మనం ఖచ్చితంగా మోడల్ పేపర్లోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాము. ఏది చదివితే పాస్ అవుతారని చెప్పేసి మనకి ముందే ఒక అంచనా ఉంటుంది. కాబట్టి ఇలా కూడా ముఖ్యంగా మనకి ఏం తెలుసా నీకు, చాలామంది స్టూడెంట్స్ వేరే ఇన్స్టిట్యూషన్లో అడ్మిషన్స్ తీసుకొని అక్కడ క్లాసెస్ అవుతారని చెప్పేసి మన దగ్గర క్లాసెస్కి వస్తారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో టైం ఉంది, చేస్తా ఉన్నాం అడ్మిషన్స్. ఇప్పుడు ఓటీపీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఒక 1 అవర్ కింద ఇంకా 3 డేస్ 3 కాదు 4 డేస్. ఇప్పుడు 12th 13th 14th 15th 16th ఇంకా 4 అంటే వాళ్ళు ఏం చేస్తుండే, డైరెక్టర్ ఈసారి చాలా వ్యూహాత్మకంగా అడ్మిషన్ డేట్ ఇచ్చిండు. ఎందుకంటే ఎవ్రీ టైం ఏమైపోతుంది అంటే మంత్ ఎండింగ్ ఇస్తుండే. సో మేము వెళ్ళిన చేసి అక్కడ డైరెక్టర్ రిప్రజెంట్ చేసినాము. ఏమని చెప్పినామంటే, సార్ ఇప్పుడు ఓపెన్ స్కూల్ అనేది చదువుకొని పిల్లలు, చదువు వదిలేసిన పిల్లలు, జాబ్ చేసే పిల్లలు రాస్తారు. మంత్ ఎండింగ్ పెడితే వాళ్ళకి శాలరీస్ రావు కదా. ఇప్పుడు చిరు వ్యాపారాలు లేకపోతే చిన్న ఉద్యోగస్తులే ఈ ఎగ్జామ్లు రాస్తారు. 15,000 20,000 జాబ్ వాళ్ళు. సో ఇక్కడ ఏమైపోయిందంటే మంత్ ఎండింగ్ పెట్టేసరికి జీతాలు లేక కట్టలేకపోయారు. సో డైరెక్టర్ గారు ఏం చేసారు అంటే కరెక్ట్గా మంత్ ఎండింగ్కి ఇవ్వకుండా ఫస్ట్ వీక్లు ఇచ్చిండు డేటు. అదొక ప్లస్ పాయింట్. ఇప్పుడు ఈ ఎక్స్టెన్షన్ కూడా సండే ఆపకుండా మండే ఆపిండు. అంటే మండే వర్కింగ్ డే కాబట్టి అలా అడ్మిషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి మండే అడ్డుకట్టేసిండు. సో ఇది చాలా మంచి అవకాశం. చాలామంది ఇంకో డౌట్ అడుగుతున్నాను కామెంట్స్లో, బుక్స్ అని చెప్పేసి. 16 తర్వాత బుక్స్ ఎనీ టైం మనకు వస్తాయి. ఆ బుక్స్ రాగానే నేను యూట్యూబ్లో వీడియో చేస్తాను. అలాగే ఎప్పుడు ఇస్తున్నామో చెప్తాను. బుక్స్ క్వశ్చన్ బ్యాంక్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి. అండ్ శ్రీకాంత్ సార్ కూడా 24/7 ఓపెన్ స్కూల్ వాళ్ళకి అవైలబుల్గా ఉంటారు. వాళ్ళకి ఏ డౌట్ వచ్చినా కూడా చెప్తారు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా 3 డేస్ నుంచి శ్రీకాంత్ సార్ ఎంత బిజీ ఉన్నారో సార్ మాటలు తెలుసుకున్నాము. సో ఇంకా ఎవరైనా అడ్మిషన్ కావాలి అనుకుంటే శ్రీకాంత్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో అవ్వండి. మీ తెలిసిన వాళ్ళని కానీ ఇంకా ఎవరైనా కానివ్వండి చెప్పి అడ్మిషన్ తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.